అంటే ఇప్పుడు ఎలా సినిమా ఇది? ఎలా ఉంటుందంటే మొత్తం శివాలు ఎత్తిపోద్ది అన్న శివాలయ లేచిపోద్ది అసలు థియేటర్ 100 days పక్కా ఆడుతుంది. మూవీ హిట్ అనుకుంటున్నారా మరి? సూపర్ హిట్ అన్న మూవీ హిట్ అనేది కాదు సూపర్ హిట్ అయిపోతుంది. సో ఈసారి విశ్వక్సేన్ ఈ మూవీతో బ్లాక్ బస్టర్ కొడతారంటారు. బ్లాక్ బస్టర్ మళ్ళీ బ్లాక్ బస్టర్ దాస్ కా దానికి కొట్టాడు, మళ్ళీ ఈసారి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో కొట్టేస్తాడు అన్న. ఈసారి కలెక్షన్స్ ఎంత రావచ్చు అన్న? కలెక్షన్స్ ఎంత రావచ్చు? కలెక్షన్ దీనికి ఎక్స్పెక్ట్ చేయలేమన్నా, అంత కలెక్షన్ రావచ్చు ఎక్స్పెక్ట్ చేయలేము. 100 crores రావచ్చా? పక్కా రావచ్చు అన్న. 100 crores దాటిపోతుంది అన్న. 100 crores అయినా ఇంకా దాటిపోతుంది ఇంకా దాటిపోతుంది. మరి ఇప్పుడు బాలయ్య గారు కూడా ఇక్కడికి వస్తున్నారు కదా, అంటే ఇద్దరితోటి ఒకసారి మీరు మాట్లాడితే ఏమని మాట్లాడతారు? అంటే మీకు మైక్ ఇస్తే లోపల యాంకర్ ఏమని మాట్లాడతారు? అయితే వాళ్ళతో ఇప్పుడు ఏదో క్వశ్చన్ అడగమంటారు కదా యాంకర్, ఒకవేళ మీ దగ్గరికి మైక్ వస్తే బాలయ్య గారిని విశ్వక్సేన్ అని ఏమని మాట్లాడతారు, ఏమని క్వశ్చన్ అడుగుతారు? విశ్వకన్నా బాలయ్య బాబా ఒకే ఫ్రేమ్లో రావాలని అడుగుతామన్నా. అంటే సినిమా తీయాలనుకుంటాం. ఇద్దరు మాస్ లేదన్న వాళ్ళు ఫిలిం ఇండస్ట్రీకి మొత్తం మాసెస్ వాళ్ళు. మాసెస్ వాళ్ళు ఎట్లుంటుంది మరి ఇద్దరు కలిపి సినిమా తీస్తే? అది ఎట్లుంటుందంటే ఇంకా ఇద్దరు ఇంకా మాసెస్ కలిసి ఎట్లుంటుందని ఇంకా రికార్డ్స్ ఇంకా బదులు కొడతారు అది. సో ఇప్పుడు ఎన్టీఆర్ కూడా బాగా సపోర్ట్ చేస్తున్నాడు కదా విశ్వక్సేన్కి, ఎలాగనిపిస్తుంది? విశ్వకన్నా పక్కా తారకన్నా ఫ్యాన్ కదా పక్కా. ఇద్దరికి పక్క వలన ఆయన విశ్వకన్నా నందమూరి ఫ్యామిలీకి పెద్ద వీరాభిమాని ఆయన విశ్వకన్నా.